Daily. Taste the Daily. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ SSMB 29తో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వారణాసి టైటిల్తో రాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అడుగులు ఎటువైపు, గ్లోబల్ మార్కెట్ను ఆయన ఎలా కాపాడుకుంటారు అనే అంశంపై ఆసక్తి చర్చ నడుస్తుంది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా జాతీయ స్థాయిలో భారీ మార్కెట్ ఏర్పడుతుంది. ఆ క్రేజ్ను నిలబెట్టుకోవాలంటే ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ తన మార్కెట్ను సుస్థిరం చేసుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే పంథాను అనుసరించబోతున్నాడు. వారణాసి షూటింగ్ నుంచి మహేష్ బాబు 2026 వేసవి నాటికి ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పుడే మహేష్ తన తదుపరి చిత్రం SSMB 30 పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన తన సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటర్టైన్మెంట్ పై తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఒకవేళ వేరే నిర్మాతలు ముందుకు వచ్చినా అది ఖచ్చితంగా GMBతో కలిసి చేసే జాయింట్ వెంచర్ మాత్రమే అవుతుందని టాక్. రాజమౌళి సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే అంటే జూన్ నాటికి కొత్త సినిమాను ప్రారంభించాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సరైన కథను, స్టార్ డైరెక్టర్ను ఎంపిక చేసే పనిలో మహేష్ టీం నిమగ్నమైందని అన్ని అనుకున్నట్లు జరిగితే వారణాసి విడుదలైన కొద్ది నెలల వ్యవధిలోనే మహేష్ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉందని, ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా ఊహించని శుభవార్త అని చెప్పాలి.